అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీరును మీ హృదయములను ఆ ప్రభు కొరకు విశాలపరచుకునుడి. మీరు కోరిన కోరికలను ఆ ప్రభువు నెరవేర్చును. యేసు ఎక్కడున్నాడు, యేసు ఎక్కడున్నాడు, పరిశుద్ధమైన ఆత్మలో ఉన్నాడు. ప్రభు ఎక్కడున్నాడు, ప్రభు ఎక్కడున్నాడు, మన మనసు చుట్టూ తిరుగుతున్నాడు. అందమైన మనసు జీససుకే తెలుసు. అందరూ కలిసి ప్రేయరు చేయండి, నాతోటి మీరందరూ కలిసి ప్రేయరు చేయండి. వాట్ ఇస్ దిస్ ఫాదర్? దేవుని పాట సినిమా ట్యూన్లో పాడతారా? ఏమిటి ఆ ట్యూన్లు మీకు నచ్చలేదా? మీ స్టైలే నాకు నచ్చలేదు. స్టైల్ అంటే గుర్తొచ్చింది. స్టైల్ సినిమాలో ట్యూన్లు పాడతాను. ఆ ట్యూన్ పాడి చర్చిని అపవిత్రం చేస్తారా? ఫాదర్, ఈ రోజు ప్రేయర్ సూపర్. ఓకే, రేపు మీరు కూడా ప్రేయర్కి రావాలి. విన్నారా? మనం ఏ విషయం చెప్పినా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ప్రేయర్ అయినా సరే, మీటింగ్ అయినా సరే పబ్లిక్ కి నచ్చాలి. ఓకే? నో, నేను ఒప్పుకోను. మీకేమైనా పని ఉందా? లేదే. నాకు పని ఉంది. రే నాకు కూడా వేయండిరా. ప్రభువా, హైట్ తక్కువగా పుట్టించి బాస్కెట్ బాల్ ఆడుకోవడానికి వీలు లేకుండా వచ్చేసావు కదా. ఏంట్రా అన్ని షాట్లు మిస్ చేసావు? ఏమన్నా ఫ్యామిలీ అఫైరా? కాదురా, ఫ్యామిలీలో ఫైర్. ఓ ఏంటి మళ్ళీ మీ నాన్నకి నీకు? అదే ఫాదర్, బాయ్ దగ్గర పనిచేస్తానని మాటిచ్చాడట. అంతే కదా, తల్లాగా రౌడీలా మారమని చెప్పలేదు కదా. ఎవడ్రా రౌడీ? నేను రౌడీని కాదు, బాయ్ అనుచరుణ్ణి, రైట్ హ్యాండ్ని. మేము డబ్బు కోసం, పవర్ కోసం ఎవరి మీద చేయి చేసుకోవడం లేదు. అన్యాయం చేసేవాళ్ళు మాత్రం వదలం. అన్యాయం చేసే వాళ్ళని నిలదీయటానికి మీరెవరు? వాళ్ళని శిక్షించడానికి పోలీసులున్నారు, కోర్టులున్నాయి. ఈ పోలీసులు కోర్టులు ఏమాత్రం పనిచేస్తున్నాయో మనకు తెలియదు. అది కరెక్టే. వాళ్ళ వల్ల న్యాయం జరగట్లేదని మనం ఊరుకుంటామా ఫాదర్? వాళ్ళు సిన్సియర్గా పనిచేసేట్టు మనం చేయాలి. అసలు పని చేస్తే కదా సిన్సియర్ గా పనిచేయమని చెప్పడానికి. చెప్పాలి, చెప్పి బాధ్యత గల పౌరుడుగా ప్రతి ఒక్కడూ చేయాలి. సిస్టంల గురించి స్పీచ్ వద్దు. ఒక మనిషికి ప్రాబ్లం వస్తే న్యాయం చేయడానికి ఎంత టైం పడుతుందో పాలు తాగి పసివాడికి కూడా తెలుసు. కానీ బాయ్ దగ్గర అలా కాదు. 3 స్టెప్స్. సమస్య ఆయనకి చెప్పడం, బాయ్ నిర్ణయం తీసుకోవడం, బాయ్ నిర్ణయాన్ని ఈ పాండు అమలు చేయడం. అవును మరి, దళపతి సినిమాలో ఆయన మమ్ముటి, తమరేమో రజనీకాంత్. మీ సినిమాలో నన్ను మాత్రం లాక్కండి. నేను జీసస్ ఎంత నమ్ముతాను, మీ నాన్న భాయిని ఎంత నమ్ముతాడు. నువ్వెంత చెప్పినా ఆయనకు అర్థం కాదు. అందుకే మీ నాన్న మాటలు పట్టించుకోకుండా నీ లక్ష్యం వైపు సాగిపో. హాయ్. అయ్యో, చాలా బాధగా ఉందిరా. అవునరా, వాళ్ళు వడలు నిజంగానే బాల. నీ అబ్బా, నేనన్నది వడ గురించి కాదు. ఆ బాలుకే మాటలు వచ్చుంటే నీ చెవులు పగిలిపోయాయి. ఒరే మామా, ఏమ్మా ఈ కండ చూడరా. ఇక్కడ కండలు, ఇక్కడ బాండలు. మీ మధ్య నేను చచ్చిపోతున్నా. నాలాగా సిన్సియర్ చేసేవాడు ఎవరు లేడు. ప్రతి ఒక్కడు బిల్డప్. అక్కడ ఇంకోటి బిల్డప్. వీడి సంగతి ఎందుకు వస్తారా? తింటాం, ఇక్కడికి రావడం. సిన్సియారిటీ లేదు నాలాగా. బిగబట్టి కడుపు ఉబ్బిపోతుంది. వేరా, ఏంటిది? నువ్వు కూడా వేరా. వేరా, నన్నే ఎగతాళి చేస్తావా? ఇప్పుడు లేపరా, లేపరా, లేపో. లేపరా, లేపు. నువ్వు లేగోరా. ఇంతేనా? వేయండిరా.
రేయ్ నువ్వు కూడా వేయరా, అది కూడా వేయరా. అంతేనా? కండలు పెంచుకోవటమే కాదు, గుండెలు పెంచుకోవటం నేర్చుకోండి. లేకపోతే మనం ఎన్ని వెయిట్లు ఎత్తినా మనకి వెయిట్ ఉండదు. ఎవడ్రా వీడు? ఈ జిమ్ కి వచ్చిన కొత్త మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. కుంఫు కరాటే తోయకొండో ఎక్స్ట్రా బతికిపోయారు. ఏంటిది? ఎవరు నువ్వు? నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేస్తున్నావు? డాన్స్. డాన్సా? నేను డాన్స్ నేర్చుకోవాలి. అంటే పార్ట్నర్ కావాలి కదా. లక్కీగా నువ్వు దొరికావు. దొరికితే చేయి పట్టుకుని లాక్కు రావటమేనా? ప్లీజ్, నీలాంటి పర్సనాలిటీ దొరకడం కష్టం. ఎక్కడ దొరికాడు ఈ పార్టీ? కారిడార్ లో దొరికాడు సార్. అవునా? ఇతనికి డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తే చాకులా తయారవుతాడు. వీడెవడు? మా డాన్స్ మాస్టర్. సారీ డాన్స్ మాస్టర్. సారీ ఎందుకు? పాయింట్ చెప్పావు. ఐఎమ్ దేవా, మైకేల్ దేవా. మైకేల్ జాక్సన్ ప్రభుదేని కలిపితే నేను. ఆల్రెడీ ఇద్దరిని కలిపినట్టే ఉన్నావు, మళ్ళీ వాళ్ళిద్దరిని కలపటం అవసరం? వాట్ సెక్సీ జోక్. సమయం ఒక అరగంట ఇతను వదిలేస్తే నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, ఈ రోజుకి ఒక్క పార్టీ చాలు. బాయ్. స్టూడెంట్స్ ఎవ్రీబడి సింగ్ హియర్. ఈ రోజు క్లాస్ అయిపోయింది. రేపందరూ మీరు మార్నింగ్ ఫ్రెష్ గా వస్తే 4 కొత్త స్టెప్పులు నేర్పిస్తాను. అది గాని నేర్చుకున్నారంటే మీరందరూ నాలాగే తయారవుతారు. Baby when the lights go off. I'm sorry. సారీ ఎందుకు? నేను కూడా డాష్ కొట్టాను అనుకో, అకౌంట్ లెవెల్ అయిపోతుంది. డాష్ ప్లస్ డాష్ ఈక్వల్స్ టు డాష్ డాష్ డాష్. రేయ్ మన టైం అయిపోయింది, రండ్రా. కమ్ కమ్. Hey! Hello. హే, కొంపదీసి మళ్ళీ నీతో డాన్స్ చేయాలా? నో వేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా థ్యాంక్స్. నేను సంయుక్త, మీరు సమీ అనొచ్చు. అండ్ యు ఆర్? అజయ్. నన్ను అజయ్ అనొచ్చు. మీరేం చేస్తుంటారు? చేసే చెప్పాలా, చేయబోయే చెప్పాలా? రెండు చెప్పండి. ఐఏఎస్ మెయిన్స్ పూర్తి చేశాను. మరి ఇక్కడ జిమ్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. సర్ప్రైజింగ్ గా ఉంది. మీ ఐఏఎస్ కి బాడీ బిల్డింగ్, కరాటే, కుంఫులకి ఏంటి కనెక్షన్? బ్రెయిన్ కి బాడీకి కనెక్షన్ లేదా? ఉంది. మరి ఇది అంతే. ఓ అవును, నేనేం చేస్తుంటానో అడుగురా. చెప్పండి. నేనొక పెద్ద డాక్టర్ కావాలని, పెద్ద హాస్పిటల్ కట్టించాలని మా డాడీ ఎన్నో కలలు కన్నారు. నేను స్టడీస్ లో వీక్. నీ మార్క్స్ చూసి పేషెంట్ అయిపోయి ఉంటారు పాపం. ఎగ్జాక్ట్లీ, అందుకే యుఎస్ కి పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నారు. కంగ్రాట్స్. నిలరండి. హే వెయిట్ ఐమ్ కమింగ్. ఇంకొన్ని రోజుల్లో నన్ను చూడడానికి ఓ హ్యాండ్సమ్ హంక్ రాబోతున్నాడు. లక్కీ గాయ్. అవును, నా గురించి చాలా చెప్పాను, మీ గురించి ఇంకొంచెం చెప్పండి. ఇంకేం చెప్పంటారు? మీ డాడీ కూడా మీరు కలెక్టర్ కావాలని కలలు కన్నారా? ఆయనకి నిద్రపోవడానికి టైం ఉంటేగా కళ్ళగంటానికి. ఆయన పగటి కళ్ళే వేరు.
హలో నువ్వా జగదీష్ మెల్లిగా మాట్లాడు బాయ్ నమాజ్ చేస్తున్నాడు ఇప్పుడు చెప్పు 100 ఎకరాలా లేట్ ఎందుకు కబ్జా చేసేయండి ఎమ్మెల్యే మనుషులు ఏం చేస్తారు బాయ్ మనుషులు అని చెప్పండి. ఈ విషయం బాయికి తెలిసినా పాండానికి తెలిసినా ఇక్కడ బ్యాండ్ పడిపోద్ది. నువ్వు మళ్ళీ ఫోన్ చేయి, ల్యాండ్ ఫోన్ చేయి. పాండానా నువ్వా? నీ గురించి అనుకున్నా నువ్వే వచ్చేసావు. వస్తానేదో డీల్ గురించి మాట్లాడుతున్నట్టున్నావు. థర్డ్ వైఫ్ తో పుట్టింటికి పోయింది కదా, రాకుంటే 4వ పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నా. అంతేనా ఏదైనా సెటిల్మెంటా? అచ్చా బాయికి బామ్మర్ది నేను, ధర్మానికి ఫ్రంట్ లో బావా, రైట్ లో నువ్వు, లెఫ్ట్ లో నేనే కదా. చూడు, బాయ్కి బావమరిదివే కాదు అక్కకి తమ్ముడు అనే నేనేం చేయలేకపోతున్నా. లేకపోతే చంపేసేవాడు కదా, నా తెలీదా? బావమరిది బతకొడతారంటారు. బాయ్ మరి అది పెంచకపోయినా పరువుకి మాత్రం కబ్జా పెట్టద్దు. కమిషనర్ గారు వస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. పాండు బాయ్ ఉన్నారా? నమాజ్ చేసుకుంటున్నారు, వచ్చేస్తారు. ఏంటి కమిషనర్ గారు, ఈ మధ్య మీ పోలీసులు డెకాట్స్ వదిలేసి హెల్మెట్ లేని వాళ్ళని ఎక్కువ పట్టుకుంటున్నారంట. నిన్ను పట్టుకున్నారా? వీడికి తలకాయ ఉంటే కదా హెల్మెట్ పెట్టుకోవడానికి. అక్క, కమిషనర్ గారు వచ్చారు, చాయ్ పంపించు. చాయ్ సంగతి సరే, నువ్వు టిఫిన్ చేసావా? లేదక్క, ఇంకా టైం ఉంది. బాయ్ వచ్చాక కలిసి చేస్తానుగా. కుర్మా కోసం తరిగిన ముక్కలు తింటావు. ఆకలక్క. అందుకే టిఫిన్ తినమన్నాను, కానీ మీ బాయ్ తింటే గాని నీ కడుపు నిండదు. అదేంటో కానీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది అక్క, కానీ నేను తింటే కానీ నాకు కడుపు నిండదు. నమస్తే బాయ్ సాబ్. బయట ఏమీ లేదండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి, సిటీ కంట్రోల్లో లేదా? మీ దయ వల్ల అంతా బాగానే ఉంది. మనదేముంది, అంతా అల్లాదయ్య. తను చెప్తాడు, మనం చేస్తాం. అలాగే ఆ కాశీ ప్రాబ్లం కూడా మీరే చేసి పెట్టాలి. నాకు అన్ని విషయాలు తెలుసు కమిషనర్ సాహెబ్. కాశీ అన్సారీ కలిసి పెద్ద డ్రగ్ బిజినెస్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్లాన్ జరుగుతుంది. అనవసరంగా కాసిని క్షమించో భాయ్, వాడిని ఎప్పుడూ లేపేసి ఉండాలి. సిటీ క్లీన్ గా ఉండేది. అన్ని సమస్యల్ని రక్తంతో కడిగేలేం పాండు. కాశీని ఎప్పుడు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. మీరేం కంగారు పడకండి కమిషనర్ సాహెబ్, నేను చూసుకుంటాను. కాశీ కాశీ నానా, అమ్మా 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 అమ్మా. కాశీ, ఈళ్ళేనా ఇంకెవరన్నా ఉన్నారా? నువ్వు ఆ బాయ్ అసిస్టెంట్, ఆడి దగ్గరే ఉండి నాకు ఇన్ఫార్మర్గా పనిచేస్తూ అప్రూవర్గా మారి ఆ బాయ్ని జైలుకి పంపిస్తానని నాతో అగ్రిమెంట్ చేసుకుని డబ్బు తీసుకుని ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంట్రా? ఆ పాండుగాడికి భయపడిపోయి అటు సిటీని ఉన్న ఊరిని ఇడిచిపెట్టి ఇక్కడ దాక్కుంటావా? తప్పు కదా. ఈ కాశీగాడు కనిపెట్టలేడు. నీ పని నువ్వు చేయకపోయినా నా పని నేను చేసేసాను. ఇక డెడ్ బాడీస్ని పూడ్చుకుంటావో కాల్చుకుంటావో ఫార్మాలిటీస్ నీకే బాగా తెలుసు. రే కాశీ, మా వాళ్ళందరినీ చంపేశావు, నన్ను మాత్రం ఎందుకు వదిలేసావు? నన్ను కూడా చంపేరా, చంపే. నేను చంపడం అనేది ఆఫ్టర్ ఆల్ నా తెల్లెంటుకు పీక్కున్నంత పనిరా. చంపితే క్షణంలో చేస్తావు, కానీ చచ్చిన వాళ్ళందరినీ నువ్వు తలుచుకుంటూ క్షణ క్షణం కుమిలి కుమిలి చావాలి. రే కాశీ చంపేరా రే, రే కాశీ చంపేరా రే, చంపేరా రే. మా నాన్న మీద అరవడం నాకు నచ్చదు. మా నాన్న మీద అరవడం నాకు నచ్చదు. ఒరేయ్, నాకు వేయండిరా. ఒరేయ్, ఆ బాల్ ఎలా ఉంటుంది ఒకసారి నన్ను పట్టుకుని ఉండరా. పాలు కావాలంటే షాప్కి వెళ్ళి కొనుక్కోండి సార్. మీకు ఎందుకు వచ్చిన వాళ్ళు ఇల్లు అక్కడ కూర్చోండి, పండి కూర్చోండాలా బాయ్. సూపర్. అయ్య బాబోయ్, ఈ పాప ఇక్కడికి వచ్చేసిందేంటి? హాయ్.
నేను మీతో ఆడొచ్చా? మేము కామన్ గా ఆడవాళ్ళతో ఆడవమ్మా. కానీ నేను ఆడతానుగా. అంటే మీ ఆడోళ్ళ కనబడుతున్నావా? అజయ్, ఎవరి ఏంజల్? సంయుక్త, సంయు అనొచ్చు. ఈ కుర్రాడెవరు? కుర్రాడు కాదు, ఫాదర్. నీకా? కాదు, చర్చికి. ఈ చర్చలను ఎందుకు కానీ రా, మనతో ఆడిద్దాంరా. సరే ఫాదర్, ఆడమ్మా, ఆడు. అది Come on. Try and take it. Give it here. బైరా ఏ మధ్యలో వెళ్తానంటావేంట్రా? డొనేషన్ కోసం వెళ్ళాలరా, చెల్లెలు అడ్మిషన్ ఉంది. అంటే మన గేమ్ కన్నా నీ చెల్లెలు అడ్మిషనే ముఖ్యం అనమాట. అలా అంటావేంట్రా? ఇంట్లో పరిస్థితి అందరికన్నా నీకే బాగా తెలుసు కదా. కదా, నీ చెల్లెలు అడ్మిషన్ అంతా ఓకే, రేపే జాయిన్ అవ్వమని చెప్పు. ఏంట్రా నువ్వు అనేది? తను అప్లై చేసింది నేను టాప్ చేసిన కాలేజ్కే కదరా. మన చెల్లెల్ని రికమెండ్ చేయకపోతే ఇంకెవరిని చేస్తానరా? ఇంకో విషయం, తన డొనేషన్ కోసం మీ అమ్మ గోలు సామటానికి జేబులో పెట్టుకొచ్చావు కదా, వెళ్ళి తిరిగి అమ్మకిచ్చేయి. థ్యాంక్స్ రా. సెంటిమెంట్ సరిపెట్టరా, పద గేమ్ ఆడదాం. కమాన్. ఆహా, తింటే నీ చేత్తో చేసిన బిర్యానీ తినాలక్క. ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పు, ఆ, అజయ్ కూడా క్యారేజ్ లో పెట్టిస్తాను. అలాగే అక్క. ఆ, ఇంతకీ అజయ్ ఐఏఎస్ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చే పాండు? ఎందుకు వచ్చిన ఐఏఎస్లక్క? బాయ్కి చదువుకున్నవాడు కావాలి. నాతో పాటు బాయ్ దగ్గర ఉండరా అంటే వాడు రివర్స్ అయిపోతున్నాడు. అజయ్ నీలా కాదు, వాడికి చదువు తెలివి అన్నీ ఉన్నాయి. వాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయని. నువ్వు కూడా వాడినే సపోర్ట్ చేస్తావేంటక్క? తెలివైన వాళ్ళు అదే పని చేస్తారు. మీ భాయ్ నీకోసం ఎదురు చూస్తుంటారు, వెళ్ళి ముందు. పాండు, ఏమంటుంది మీ అక్కయ్య? అక్క కూడా అజయ్నే సపోర్ట్ చేస్తుంది భాయ్. నువ్వు నన్ను వదలమంటే వదులుతావా? ప్రాణాన్ని ఎవడైనా వదులుతాడా భాయ్? వాడు అంతే. అజయ్ నీ కొడుకు కదా, నీ పట్టుదలే వాడికొచ్చింది. నేను అంతే. నువ్వు ఉన్నావని నేను ఇక్కడ ఉన్నాను. బాధపడద్దు, నేను పంపించేస్తా. అనవసరం కెలుక్కున్నాను. క్యా బాత్ హై సైరా. మిమ్మల్ని కలవాలని. ఏం జరిగిందమ్మా? ఆ రోజు నువ్వు టెక్స్టైల్ షాప్ లో గుడ్లు మార్చుకుంటుంటే మొత్తం షూట్ చేశా. యాంగిల్ సైజ్ సూపర్ గా వచ్చాయి. ఈ రోజు సాయంత్రం 6:30 కల్లా హోటల్ గ్రీన్ పార్క్ లో రూమ్ నంబర్ 420కు నువ్వు రావాలి. రాలేదనుకో నీ ఇన్నర్ గ్లామర్ అంతా ఇంటర్నెట్ లో సెట్ చేస్తా. ఎవడ్రా దీపక్ ఇక్కడ? రెడీ స్టూడెంట్స్, 1 2. దీపక్ అంటే ఎవడ్రా ఇక్కడ? నేనే. ఏంటి? 5 6 11. మార్షల్ ఆర్ట్స్ అనేది కేవలం ఆత్మరక్షణ కోసమే. రాజా, మీరు ఇది ఏ రకంగా మిస్యూజ్ చేయకూడదు. దీపక్ మీ నాన్న చావు కొడుతున్నాడు రా జిమ్ లో. ఇంకొకసారి ఆడపిల్ల వైపు చూసావో ప్యాసు పోసుకోవడానికి పనికి రాకుండా చేస్తాను. జాగ్రత్త. హాస్పిటల్కి తీసుకెళ్ళి త్వరగా. నువ్వు దీపక్ నంతెందుకు కొట్టావు? వాడిని నేనే ఎన్నోసార్లు క్షమించి వదిలేశాను తెలుసా? అంటే వాడు నీకు ప్రాబ్లం ఇచ్చాడా? ముందే తెలిస్తే వాడిని పీసులుగా నరికేసేవాడిని. అబ్బో, అది నేను చేయగలను. పీస్లు నరకటం కాదు నాన్న, పీస్ఫుల్గా ఆలోచించడం నేర్చుకోండి. మీకు కొట్లాట్లు నరకటాలు తప్ప వేరేమీ తెలీదా? వాడి గురించి పోలీసులకు చెప్తే సరిపోయేది కదా, వాళ్ళు చూసుకునేవారు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. మెదడుతో ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కానీ మీకు మెదడుందని ఇప్పుడు మర్చిపోయారు కదా. చూడు ఎంత పెద్ద దెబ్బో. ఎన్నిసార్లు చెప్పినా వినరు. మెదడుతో పాటు మీ చెవులు కూడా పోయినట్టున్నాయి. అమ్ముండాల్సింది, కనీసం అప్పుడైనా నా మాట వినేవారు. ఏంటి అలా చూస్తున్నావు? కోపంలో నువ్వు నాలానే ఉంటావు తెలుసా? వద్దు, నీలాగా నేనేం ఉన్నావు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. అజయ్, అప్పుడే రెస్టారెంట్ రా. అక్క నీకోసం బిర్యానీ పంపించింది. నాకు బాగా ఆకలిగా ఉందిరా. తిను. అజయ్,
నా మీద ఇంకా కోపం తగ్గలేదు కదా? కోపాన్ని చంపేసుకున్నాను. కోపంలో తమరలాగా ఉంటా కదా. చూడు, మీ మెదడుతో పాటు చేతులు కూడా పనిచేయటం మానేశాయి. నా మీద ఇంకా కోపంగా ఉన్నావు కదా? కోపం కాదు నాన్న, బాధ. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ గొడవల్లో నీకేదైనా జరిగితే ఒంటరివాడిగా మిగిలిపోయింది నేనే. చచ్చా, అలాంటిది ఎప్పుడు జరగదురా. చూసావా, గంట మోతోంది. హలో పాండు, నేను కానిస్టేబుల్ అరుణ్ని. చెప్పారండి. కొత్త సిఐ గారు వచ్చారు, నిన్ను ఒకసారి స్టేషన్కి రమ్మన్నారు. వస్తానని చెప్పు. ఎవరు నాన్న? ఎవడో కొత్త సీఐ అట్రా. పాత సీఐ అనుకో, వాడే నా దగ్గరకు వస్తాడు. కొత్త సీఐ కదా, పాతపడే వరకు నేనే వెళ్ళాలి. చెప్పరా, ఆ రేప్ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? నాకేం తెలీదు సార్. చెప్పరా. దీపక్ రెడ్డిని ఎందుకు కొట్టావు? నువ్వు దీపక్ రెడ్డిని కొట్టావన్నందుకు సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఉంటారు. రేపు కోర్టు కేసు అనేసరికి నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు ఉండరు. ఆ పొగరే వద్దు. బాయ్ మనిషి అనేగా నీకింత అహంకారం? అయినా మా మీద మీకు ఇంత కోపం ఏంటి? మీరు చేయాల్సిన పనుల్లో మేము సాయం చేస్తే పెద్ద క్రైమా? అవసరం లేదు. మా పని మేము చేయడానికి గవర్నమెంట్ మాకు యూనిఫామ్ ఇచ్చింది, వేలకు వేల జీతాలు ఇస్తోంది. మీలాంటి రౌడీల సహాయం మాకక్కర్లేదు. మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేస్తే బాయ్ ఇంటి ముందుండే జనమంతా స్టేషన్ ముందే నిలబడేవాళ్ళుగా. అందుకని మా డ్యూటీ మీరు చేస్తారా? కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి. అదే నేను చెప్పేది. గాడిద దారి తప్పితే కుక్క కాపలా కాయాల్సి వస్తుంది. మీ యూనిఫామ్ మీద నాకు గౌరవం ఉంది, అందుకే రమ్మనగానే మర్యాదగా స్టేషన్కి వచ్చాను. ఇంకెప్పుడు కబురు చేయొద్దు, మర్యాద చెడుతుంది. ఖుదాఫేస్ హుసేన్ సాబ్.